వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాళ రెసిపీ గరం మసాలా పొడి అండి. ఈ గరం మసాలా పొడిని ఇంట్లో హెల్తీగా టేస్టీగా చేసుకుందాం. మనము మసాలా కూరల్లోకి ఇలా ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నట్లయితే కూర గుమగుమలాడిపోతుంది, అంతలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: లవంగాలు 1 టీ స్పూన్, ఏదైనా 1 టీ స్పూన్తో మీరు కొలతేసుకొని ఆ టీ స్పూన్తోనే తీసుకోండి. మిరియాలు 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 టీ స్పూన్, ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని 1 స్పూన్ తీసుకోండి. సోంపు 2 టీ స్పూన్లు, గసగసాలు ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ నేను గసగసాలు కూడా ఒక 2 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. ఇలా చేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుందండి. బయట కొనే వాటికన్నా హెల్తీగాను ఉంటుంది, వాసన గుమగుమలాడిపోతుంది, అంతలా బాగుంటుంది. ఇలా మసాలా కూరలకి సింపుల్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. ఈ గసగసాలను కూడా 2 టీ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు 4 టీ స్పూన్లు. మీరు ఏ స్పూన్తో తీసుకుంటారో 1 స్పూన్ ఏదైనా, లేకపోతే కూర గంటైనా సరే చిన్నది తీసుకోండి. దాంతో కొలత తీసుకొని కరెక్ట్గా తీసుకోండి. ఇలా 4 టీ స్పూన్లు తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ మనం కూరల్లో వేసుకునే జీలకర్ర. ఇలా ఇవన్నీ వేసుకునేసి మసాలా దినుసులన్నీ ఒక 2 నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోండి, లేదంటే ఒకవైపు మాడిపోతుంది, ఇంకొక వైపు ఫ్రై అవ్వదండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకే మంట మీద కాకుండా ఇలా సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా మాడదు, టేస్టు అదేవిధంగా కలరు బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోండి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఏదైనా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇలా నీట్గా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే గరం మసాలా పొడి వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఎప్పుడు టైం కుదురుతుందో అప్పుడు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మసాలా కూరల్లోకి మసాలా పొడి ఈజీగా ఎప్పుడు కావాలన్నప్పుడు వేసేసుకోవచ్చు. టేస్టీగాను ఉంటుంది, హెల్తీగాను ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే నెల రోజులైనా సరే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ గరం మసాలా పొడి మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ మాకు అమూల్యం అండి. ఖచ్చితంగా కమెంట్స్ మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా మరెన్నో హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.